నిరుద్యోగ యువతకు ఓ శుభవార్త. తాజాగా రైల్వే శాఖ భారీ ఉద్యోగాల భర్తీకి తెరలేపింది. ఇందుకు పెద్దగా విద్యా అర్హత కూడా అవసరం లేదని తెలిపింది. ఈ ఉద్యోగాల వివరాలు ఏమిటి, ఎవరు దీనికి అర్హులు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. రాజకీయ, సామాజిక, ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఉద్యోగ, సినిమా వార్తల కోసం మా జాగో టీవీని ఖచ్చితంగా ఫాలో కండి. మీరు 10వ తరగతి పాసయ్యారా? ఐటీఐ సర్టిఫికేట్ ఉందా? అయితే భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందేందుకు మీకో గొప్ప అవకాశం. తాజాగా దక్షిణ మధ్య రైల్వే 4232 అప్రెంటిస్షిప్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్మెంట్ ప్రకటించింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2025 జనవరి 27 వరకు ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. 10వ తరగతి పాసై అర్హత కలిగి ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ scr.indianrailways.gov.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్ కింద వివిధ ట్రేడ్లలో నియామకాలు జరుగుతాయి. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, ఎసి మెకానిక్, పెయింటర్ అలాగే ఇతర ట్రేడ్లు ఉన్నాయి. మొత్తంగా 1053 పోస్టులు ఎలక్ట్రీషియన్, 1742 పోస్టులు ఫిట్టర్. ఈ రిక్రూట్మెంట్ కింద ఏసీ మెకానిక్ 143, వెల్డర్ 713, డీజిల్ మెకానిక్ 142, పెయింటర్ 74, ఇతర ట్రేడ్ల పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఎవరు అర్హులో తెలుసా? అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అప్లై చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 24 సంవత్సరాలు దాటకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుందని. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం అభ్యర్థులు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, సెయింట్ పీడబ్ల్యూబీడీ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులందరూ అఫీషియల్ వెబ్సైట్ scr.indianrailways.gov.in కి వెళ్లాలి. ఇక్కడ అభ్యర్థులు హోమ్ పేజీలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. వీటి ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు రిజిస్టర్ యూజర్ లాగిన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ను నింపాల్సి ఉంటుంది. దీని తర్వాత అప్లికేషన్ ఫీజు డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఫామ్ను సబ్మిట్ చేయాలి. చివరగా అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ప్రింటవుట్ తీసుకొని దానిని సేవ్ చేసుకోవాలి. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా జాగో టీవీని ఫాలో కండి.